ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి గాథ శ్రీమద్ దేవి భాగవతం నుంచి సంగ్రహించబడింది. ఈ యొక్క గాథని మనం వినడం వల్ల, మన పిల్లలకి వినిపించడం వల్ల వారికి ఉన్నటువంటి బుద్ధి సుబుద్ధిగా మారుతుంది. జడత్వం పోయి చాలా యాక్టివ్గా తయారవుతారు. ఈ యొక్క గాథని మనకి శ్రీమద్ దేవి భాగవతంలో స్వయంగా వ్యాస మహర్షుల వారు వివరించినటువంటి గాథ. ఒక జడత్వం కలిగినటువంటి బ్రాహ్మణ పిల్లగాడు ఏమీ పలకలేనటువంటి స్థితిలో ఉన్న అతను పంది నోటి నుంచి ఐంకారం విని ఆ ఐంకారాన్ని బీజాక్షరంగా చేసుకొని జపం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం పొంది అతడు గొప్ప పండితుడు ఎలా అయ్యాడు అనేది ఈ యొక్క గాథలో మనం తెలుసుకోవచ్చు. ఇది శరన్నవరాత్రుల్లో విన్నట్లయితే మనకి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని శ్రీమద్ దేవి భాగవతం మనకి చెప్పబడింది. ఏ స్థితిలో ఉన్నవారైనా సరే సరస్వతి మాత కటాక్షం లేకపోతే, ఆ అమ్మ దయ లేకపోతే మనం జడులుగానే ఉండిపోతాం. సమయానికి మనకి ఏ ఆలోచన గుర్తుకు రాక, సరైన సమయంలో సరైన పద్ధతి ఫాలో అవ్వక మనం చింతిస్తూ ఉంటాం. అటువంటి సందర్భాలు మనకి ఎదురవ్వకుండా ఉండాలి అనంటే తప్పకుండా మనకి ఆ భగవతి అయినటువంటి అమ్మ అనుగ్రహం ఉండాల్సిందే. మేము చెప్పబోయే ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ మనం కథలోనికి వెళ్దాం. కోశల దేశంలో దేవదత్తుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి పుత్ర సంతానం లేదు. పుత్రులు కావాలి అనే కోరికతో అతడు విధి విధానంగా పుత్రకామిష్టి యాగం ప్రారంభిస్తాడు. అందుకుగాను తగిన ఏర్పాట్లు చేసుకొని ఆ యజ్ఞం నిర్వహించడానికి నిపుణులైనటువంటి వేదములు సంపూర్ణంగా తెలిసినటువంటి బ్రాహ్మణుల్ని పిలుస్తాడు. విధిపూర్వకంగా వేదిక ఏర్పరిచి అగ్నిస్థాపన చేస్తాడు. ఆ దేవదత్తుడు సుహోత్రునిగా బ్రహ్మగా, యాజ్ఞవల్కుని ఆధ్వర్యునిగా, బృహస్పతిని హోతగా, పైలుని ప్రస్తుతగా, గోకిలుని ఉద్ఘాతగా, మిగిలినటువంటి మునులను సదస్యులుగా చేసుకొని యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. గోకిలుడు సామవేదాన్ని గానం చేస్తూ ఆ యజ్ఞ మంత్రాలని ఉచ్చరిస్తూ ఉంటాడు. అతడు పదే పదే ఊపిరి తీసుకోవడం వల్ల కొంచెం స్వరం తప్పుతుంది. వెంటనే దేవదత్తుడు కోపంతో, ఓ గోకిల, నీవు మిగుల మూర్ఖుడివి. నేను పుత్ర సంతానం కోసం ఈ యజ్ఞం చేస్తుంటే నీవు స్వరహీనుడిపై మంత్రం ఉచ్చరిస్తున్నావు అని కోపంగా అంటాడు. ఆ మాటలు విన్న గోకిలుడు కోపం వచ్చి అతడు దేవదత్తునితో ఇలా అంటాడు, నీకు శబ్దశూన్యుడు ప్రచండ మూర్ఖుడు అయినటువంటి పుత్రుడు జన్మించుగాక అని దేవదత్తుని శపిస్తాడు. వెంటనే దేవదత్తుడు భయపడిపోయి, అహంకారం వీడి, మహానుభావ, అసలే పుత్రులు లేనని యజ్ఞం చేస్తున్నాను. ఇందులో నేను చేసినటువంటి పెద్ద అపరాధం ఏముంది? మీరు మహాముని, మీకు ఇంతటి క్రోధం ఎందుకు వచ్చింది? నా అపరాధాన్ని మన్నించండి. పుత్రులు లేని నన్ను ఇంత భయంకరమైనటువంటి దుఃఖం పాలు చేయకండి. మూర్ఖుడైనటువంటి పుత్రుడు పుట్టడం కంటే అసలు పుత్రులు లేకపోవడమే మేలు కదా. అతన్ని ఎవ్వరూ ఎక్కడా గౌరవించరు. పైగా మూర్ఖుడైన బ్రాహ్మణుణ్ణి శూద్రునితో సమానంగా చూస్తారు. అటువంటి కొడుకు లేకపోవడమే ఉత్తమం. కాబట్టి నా ఈ తప్పును మన్నించి నన్ను అనుగ్రహించమని దేవదత్తుడు పరిపరి విధాలుగా ప్రాధేయపడుతూ గోకిలుని పాదాలపై ఏడుస్తూ పడిపోతాడు. గోకిలుడు మనస్సు కరిగిపోయి ఆ దేవదత్తుని చూసి, మొదట మూర్ఖుడిగా ఉన్న నీ పుత్రుడు పండితుడు అవుతాడు అని శాపాన్ని సవరిస్తాడు. ఆ తర్వాత యజ్ఞం అయిపోయి పూర్ణాహుతి జరిగిన తర్వాత దేవదత్తుడు అనేక దానాలు చేయిస్తాడు. ఇది జరిగిన కొంతకాలానికి దేవదత్తుని భార్య రోహిణి గర్భంను దాలుస్తుంది. సంతోషంతో దేవదత్తుడు అనేక దాన ధర్మాలు నిర్వహించి ఆమెకు సీమంత వేడుకలు చేయిస్తాడు. తరువాత ఆమె ఒక పుత్రునికి జన్మనిస్తుంది. ఆ పుత్రుడు ఉతధ్యుడు అని పేరు పెడతారు దేవదత్తుడు. అతనికి అన్నీ నేర్పించే ప్రయత్నం చేస్తాడు దేవదత్తుడు. ఉతధ్యుడికి 8 ఏళ్ళు రాగానే ఉపనయనాన్ని నిర్వహించి అతడికి విద్యాభ్యాసం కోసం గురుదేవుడు విద్యను నేర్పించడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతడు ఒక్క శబ్దం కూడా పలకడు. మూర్ఖునిలాగే బుద్ధి సరిగా పనిచేయక మౌనంగా ఉంటాడు. అలా 4 సంవత్సరాలు గడుస్తాయి. 12వ సంవత్సరం వచ్చిన ఆ ఉతధ్యుడికి సంధ్యావందనం చేయడం కానీ, ఒక మంత్రం ఉచ్చరించడం కానీ, జపం చేయడం కానీ ఏదీ రాలేదు. అందువల్ల అతన్ని అందరూ మూర్ఖుడనడం మొదలుపెట్టారు.
బంధువులు, స్నేహితులు, ఆఖరుకు తన తల్లిదండ్రులు కూడా అతని మూర్ఖత్వాన్ని దూషించేవారు. ఇలా అందరూ అతన్ని అవమానిస్తూ ఉంటే ఒకరోజు ఉతద్యుడు విసుగుపుట్టి ఇంటి నుండి వనాలకు వెళ్ళిపోతాడు. అక్కడ గంగానదీ తీరంలో ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకొని అక్కడ వనంలో దొరికే పండ్లు తింటూ కాలం గడిపేవాడు. అతడు మనస్సులో, నాకు ఏ జపము, ఏ తపము, ఏ మంత్రము, పూజ రాదు, కానీ నేను సత్యం తప్ప అసత్యం ఎప్పుడూ పలకను అని నిర్ణయించుకొని సత్యవ్రతాన్ని వ్రతంగా స్వీకరించి కాలం గడుపుతూ ఉంటాడు. అతడు ఒక్కడే ఆ అడవిలో భయపడకుండా తన కర్మకు చింతిస్తూ ఉండేవాడు. అక్కడ చుట్టుపక్కల వారందరూ ఇతని సత్యవ్రతాన్ని చూసి సత్యవ్రతుడు అని పిలుచుకునేవారు. ఒకనాడు ఒక మూర్ఖుడు వేటగాడు బాణాలు ధరించి ఒక పందిని వేటాడుతాడు. అది ప్రాణభయంతో పరిగెడుతూ ఆ ఆశ్రమంలో సత్యవ్రతునికి ముందుగా పరిగెత్తుకుంటూ అక్కడున్న పొదల్లో దాక్కుంటుంది. అప్పుడు ఆ పంది నోటి నుంచి ఐ అనే శబ్దం చేసుకుంటూ వెడుతుంది. ఏ మంత్రం, ఏ జపం తెలియని సత్యవ్రతుడికి ఆ ఐ అనే శబ్దం మంత్రంగా వినిపించి దాన్నే పదే పదే ఉచ్చరిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ వేటగాడు ఆ కుటీరానికి వచ్చి సత్యవ్రతునికి నమస్కరించి, అయ్యా, మీరు సత్యమే చెబుతారు కదా, అసత్యం అసలు చెప్పరు కదా. నా భార్య పిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారు. నేను ఏదో విధంగా వారి ఆకలి తీర్చడం నా ధర్మం. కాబట్టి ఆ పంది ఎటు వెళ్ళిందో చెప్పమని అడుగుతాడు. అప్పుడు ప్రాణభయంతో ఉన్న ఆ పందిని కాపాడాలా, లేక ఆకలితో ఉన్న ఇతనికి నిజం చెప్పాలా? అబద్ధం చెప్తే వ్రతభంగం అవుతుంది, అలా అని సత్యం చెప్తే పంది చనిపోతుంది అని అనుకుంటూ ఉండగా అతని బుద్ధిలోకి ఐకారం జపిస్తున్నటువంటి సత్యవ్రతుణ్ణి అమ్మ కరుణించి ఆ బీజాక్షర జప ఫలితంగా అతనికి సుబుద్ధిని ప్రసాదించి గొప్ప కవిని చేస్తుంది. అప్పుడు ఆ సత్యవ్రతుడు ఆ వేటగాడితో ఇలా అంటాడు, ఓ వేటగాడా, చూసిన కళ్ళు మాట్లాడలేవు, మాట్లాడే నా వాణి చూడలేదు. కాబట్టి నీవు నీ కార్యాన్ని నెరవేర్చుకోవాలని పదే పదే నన్ను ఎందుకు అడుగుతున్నావు అని అంటాడు. ఆ వేటగాడు అతని మాటలు అర్థం కాక అక్కడ పంది లేదు అనుకొని వచ్చిన దారిని తిరిగి వెళ్ళిపోతాడు. అప్పుడు సత్యవ్రతుని నోటి నుండి వచ్చిన ఆ శ్లోకం మొదలుకొని అతడు అనేకమైనటువంటి శ్లోకాలు రచిస్తూ కవిగా పేరు పొంది ఆ నోట ఈ నోట పడి గొప్ప పండితుడని అనిపించుకుంటాడు. ఈ విషయం తెలిసినటువంటి తన తండ్రి అతని కుటీరానికి వచ్చి సత్యవ్రతుని ఇంటికి తీసుకొని వెళ్ళి సుఖంగా అతనితో జీవితం గడుపుతాడు. ఈ విధంగా అమ్మ అనుగ్రహానికి పాత్రుడై సత్యవ్రతుడు ఐంకార బీజాక్షరాన్ని జపిస్తూ తనకి తెలియకుండానే అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతాడు. అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సుబుద్ధితో మహాపండితుడిగా పేరు తెచ్చుకొని గొప్ప పండితుడై తన జీవనాన్ని సుఖంగా సాగిస్తాడు. కేవలం పంది నోటి నుంచి వచ్చిన ఐం అనే అక్షరాన్ని మంత్రంగా స్వీకరించి జపించడం వలన అతడు గొప్ప పండితుడు అయ్యాడు. అదే మనం భక్తితో ఐంకారాన్ని జపించినట్లయితే అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభించి మనకు అనేక రకమైనటువంటి జ్ఞాన సంపద లభిస్తుంది.